నేను మీ భాగ్య. ఇవాళ బెండకాయ పులుసు చేస్తున్నాను. ఇవాళ బెండకాయ పులుసు ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, ఇది ఆయిల్ వేడెట్టుకుందా చూసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డ తొందరగా మెత్తబడుతుంది. కొద్దిగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ వేగిందండి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. కొద్ది పసుపు వేస్తున్నాను. ఫ్లేమ్ కొద్ది చిన్నగా పెట్టుకొని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత బెండకాయలు వేసుకోవాలండి. బెండకాయలు కొద్దిగా నూనెలో మగ్గాలి. ఉల్లిగడ్డలో సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇంకా కొద్దిగా బెండకాయలు మగ్గాలండి. కొద్దిగా నూనెలో మగ్గాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసేస్తాను. లేకపోతే నల్లగా కలర్ చేంజ్ కాదు. టమాటోలు వేసేసాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని కొద్దిగా సేపు అయ్యాక పులుసు పోస్తాను. టమాటా ఉడికింది ఫ్రెండ్స్, టమాటా ఉడికింది చూడండి.
ఇట్లా అయినాక పులుసు పిసుక్కొని పెట్టుకున్నా. పులుసు పోసేసా. కొద్దిగా వాటర్ పోసుకుంటాను, కొద్దిగా పల్సగా ఉండడానికి. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి, లాస్ట్లో వేసుకోవాలి గరం మసాలా. కొద్దిగా పులుసు ఉడకాలి. కొద్దిగా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిస్తాం. ఉడుకుతుందండి, పులుసు ఉడుకుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసి కొద్దిగా గరం మసాలా పొడి వేయాలండి, టేస్ట్ వస్తుంది. అంతే అండి, బెండకాయ పులుసు అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.